కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండల ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాయకులకు కార్యకర్తలకు కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తికి ఇవ్వడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మంత్రాలయంలో అడుగుపెట్టే సమయంలో శైవ క్షేత్రమైన ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ వీరే శైవులకు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. గత 30 సంవత్సరాలుగా మంత్రాలయం నియోజకవర్గంలో కష్టపడిన నాయకులకు కాకుండా జిల్లాలోని ఒక మంత్రి కుటుంబానికి పదవి ఇప్పించారు. మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జు రాఘవేంద్ర రెడ్డి పనిచేశాడన్నారు. అందుకు ముఖ్య కారణం తన మంత్రాలయం ఇన్ఛార్జు పదవి కాపాడుకోవడం కోసం టీజీ పాండురంగయ్య శెట్టికి తన ఇన్ఛార్జ్ లెటర్ ప్యాడ్ ద్వారా సిఫార్సు చేశారన్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అధిష్టానం పునరాలోచన చేసుకోలేకపోతే రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో మరియు స్థానిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల సీనియర్ నాయకులు చెన్నబసప్ప, శివమోహన్ రెడ్డి, పన్నాగ స్వామి, భరద్వాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు మంత్రాలయంలో అన్ని మండల కేంద్రాల్లో నిరాదీక్షలు చేసినాం. ఇంత కష్టపడి పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలు విశ్వవిద్యాలయం ఎంతవరకు సభలు చెప్పి మేము ఈ పత్రికా ఆధునిలో మాధవ నియోజకవర్గంలో ముఖ్యంగా గెలుపుకోవడం నిర్ధారించేది ఒకటే చెప్పేది మీరు కార్యకర్తలు ఎప్పుడు మర్చిపోకూడదు. పెద్దవాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ రికమెండేషన్ ఒకసారి లాస్ట్ టైం ఏంటంటే సర్వేలో ఎవరు తప్పుకుంటున్నా వాళ్ళు సర్వే వచ్చాం. నాకు ఒకటే చెప్పి మీరు సర్వే చేసి ఏం చేస్తామని చెప్పి ఎందుకు సర్వే చేస్తున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు అని ఆ సర్వే పోతుంది పోయేది మధ్యాహ్నం అయిపోయి వాళ్ళకి ఎవరు రాను చేస్తారు అంతే. కానీ ఎందుకు సర్వే చేసి నీకు సర్వే చేస్తూ నాకు నియోజకవర్గం నుంచి 6 మందిని ఇంకా 7 మందిని ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం నుంచి నియమించాలని ఒక జీవో ఉంది. ఆ జీవోలో కూడా ఇక్కడ లోకల్ ప్రాపర్గా టౌన్ ఉర్దుల నుంచి కానీ ఒక అభ్యర్థిని ఎవరో అమాయకుల్ని పెట్టారు. ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన ఆయనే. ఇక మిగతా వాళ్ళు ఎవరో కరణం శ్రీనివాసరావు అంట ఎవరో పేరు తెలియదు ఏం తెలియదు వాళ్ళని ఇప్పుడు ట్రస్ట్ బోర్డు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా లేవు. అలాగే ఎందుకు పెద్దలంటే పార్టీ కష్టపడి ఈ 30-40 ఏళ్ళ నుంచి పార్టీకి ధన ప్రాణ ఆది కేసులు అన్ని నుంచి అనుభవించి ఎన్నో కష్టాలు పడుతుంటే దాన్ని సరిదిద్దుకొని పార్టీ ఈ రోజు న్యాయం చేస్తుంది, రేపు న్యాయం చేస్తుందని చాలా మంది ఎదురు చూశారు. అలాగే ఇవన్నీ ఒడదిద్దలో ఎదుర్కొని ఈ రోజు వస్తుంది, ఈ రోజు న్యాయం జరుగుతుంది, రేపు న్యాయం జరుగుతుందని చాలా మంది